ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రసవత్తరంగా ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి ఒంగోలు జాతి ఎడ్లను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న మినిస్టర్. మూడో రోజుకు చేరుకున్న ఎడ్ల బండ్ల లాగుడు పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రేక్షకులు. ఘనంగా జరిగిన వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొలిశెట్టి రంగనాథ్ కుటుంబ సభ్యులు. 4000 మందికి అన్నదానం. కొమ్మినేని వీరశంకర్ను అభినందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. అవార్డు అందుకున్న డాక్టర్. తాతపూడి హైవేపై రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న లారీ, 4గురికి తీవ్ర గాయాలు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట కళాతోరణం వారు తెలుగు సినీ సంగీత విభావరి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళలకు ఎంతో కృషి చేస్తున్న రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణని, ఆర్కే హాస్పిటల్ డాక్టర్ రామకృష్ణని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, జవాజీ మదన్ మోహన్, మేకపోతుల వెంకటేశ్వర్లు, మాదాసు భానుప్రసాద్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని సాగర్ కాలువల శివారు ఆయకట్టకు చెందిన 3 గ్రామాల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుర్లపాడు మేజర్ పరిధిలోని జే మైనర్ నుంచి ఇర్లపాడు మైనర్ ఇరిగేషన్ చెరువుకి వెళ్లే ప్రధాన పంట కాలువకు ఇరువైపులా కనపర్రు, ఎండుగుంపాలెం, ఇర్లపాడు గ్రామాలకు చెందిన పంట భూములున్నాయి. సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న, మిరప పంటలు సాగు చేస్తున్నారు. గడిచిన 6.5 ఏళ్లలో కనీస నిర్వహణ లేక అది అధ్వాన స్థితికి చేరింది. ఏళ్ల తరబడి సాగు నీరందక రైతులు ఎక్కువ శాతం సుబాబుల్ పంట వేశారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు సాగర్ జలాలు అందటం కష్టమవుతోంది. ఈ కాలువ నిండా పిచ్చి చెట్లు, కంప, గడ్డి పెరిగి ప్రవాహం దిగువ భూముల వరకు చేరటం లేదు. పంటలు వడబడి ఎండు దశకు చేరుతున్నాయి. దీని వలన దిగుబడులు కోల్పోయి ఆర్థికంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కాల్వను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించి సాగునీరు అందించి తమ పంటలను కాపాడేలా చర్య తీసుకోవాలని రైతులు జలవనరుల శాఖ అధికారులకు విన్నవిస్తున్నారు. ఈ విషయాన్ని ఏఈ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే పరిశీలించి సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువకు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. చిలకలూరిపేటలో హోరాహోరీగా ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఘన స్వాగతం పలికారు. మరొక అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చిలకలూరిపేటలో పండుగ వాతావరణంలో ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు జరుగుతున్నాయని ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటిని మంత్రి పార్థసారథి అభినందించారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పరిపాలన బాగుందన్నారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల అవగాహన లేక వ్యవస్థలను సర్వనాశనం చేసిందని మంత్రి పార్థసారథి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తవుతుందన్నారు. పొగాకు రైతులను వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేసి రైతులకు ఆదుకున్నామని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అభివృద్ధిని అడ్డుకుని విషం చిమ్మే పనిలో ఉందన్నారు. ఇక పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని జగన్ బెదిరిస్తున్నాడని మంత్రి తెలిపారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలలు అభివృద్ధి జరుగుతాయన్నారు. గ్రామాల్లో గొడవలు జరిగితే కులాలకు, మతాలకు అంటకట్టి జగన్ చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానిపై మాట మార్చిన ఏకైక వ్యక్తి జగన్ అని మంత్రి అన్నారు. 2014లో మనస్ఫూర్తిగా స్వాగతించిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని పేర్కొన్నారు.
ఘనంగా నివాళులర్పిస్తారు జోబాబు గారు. అలాగే మన ప్రయత్న నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు, ఫౌండేషన్ సభ్యులు జంటకు మరి స్వాగతం పలుకుతూ వారి నియోజకవర్గాన్ని కేవలం వారం వ్యవధిలో అనుకున్నదే తడవుగా 2 నిమిషములు ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగాలంటే అంటే చివరకు వెళ్ళాలి, మరలా తిరిగి చివరకు వచ్చి మరలా తిరిగి 67 అడుగుల దూరాన్ని రావాలి. దొండపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా, కడియం మణికట్ట గారు బయ్యారం మండలం పల్నాడు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి. దయచేసి గ్రౌండ్ కమిటీ నిర్వాహకులు మిగతా వారు వచ్చి స్టేజ్ పైన భవిష్యత్తులో రైతులకి సమస్య లేకుండా ఉండే కార్యక్రమాలని ఈరోజు చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అని చెప్పేసి మేము కాదు, ఈ తరం రాజకీయ నాయకులు కాదు, మా ముందు తరం రాజకీయ నాయకులు కూడా దానికోసం పోరాటం చేశారు. ఈ కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ రైతులందరూ కూడా. మరి 73వ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 50 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. పూర్తి చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం బాధ్యతారహితంగా ఈ రాష్ట్ర సమస్యల పట్ల అవగాహన లేని నాయకత్వం ఉండటం మూలంగా ఈ రాష్ట్రానికి ఏది మేలు చేస్తుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏం చేయాలనే అవగాహన కానీ ఆలోచన కానీ లేని ప్రభుత్వం కేవలం ఒక 5-6% పనులు చేసేసి మరి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నుంచే ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వంతో, ఇంజనీరింగ్ శాఖతో, ఇరిగేషన్ శాఖ అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ మరి వచ్చే నెల నేను కూడా మొన్న వెళ్ళాను, నేను ముఖ్యమంత్రి గారితో పాటు. కాంట్రాక్టర్లు చాలా నమ్మకంగా వచ్చే సంవత్సరం 2027 మార్చి కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీకు అప్పచెప్తాము, రైతుకి సాగునీరు, త్రాగునీరు వదలటానికి కావాల్సిన అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా కూడా 2027లో పోలవరం పూర్తి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి, గత ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో చింతలపూడి ప్రాజెక్ట్ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని బూజు పట్టేటట్టు చేశారు. తద్వారా ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణాకి నీళ్ళు దొరుకుతాయి. ఆ ప్రాజెక్టును కూడా సుప్రీంకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ప్రారంభించబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రైతులకి ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వమైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 24 గంటల్లో రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర చెల్లించి డబ్బులు అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఎక్కడ ఉందేమో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తాను. క్షేత్రస్థాయిలో ఏ సమస్య ఎదుర్కొంటున్నా ప్రతిపాటి పుల్లారావు అని చెప్పనేయండి, శ్రావణ్ కుమార్ అన్న చెప్పనేయండి, మన అరవింద్ గారు చెప్పనేయండి, నేను చెప్పనేయండి, వెంటనే స్పందించి మంత్రుల్ని, అధికారుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఏంటి సమస్యను తెలుసుకుని, మా ప్రాంతంలో కోకో రైతులు నష్టపోయారు, కోకో కొంటానని చెప్పేసి మాట ఇచ్చిన ఫ్యాక్టరీలను కూడా ముఖం చాటేస్తే కిలో 50 రూపాయలు ప్రభుత్వం చెల్లించి కోకో కొనిపిస్తున్నాము. అదేవిధంగా మీరు వేయండి పంట అని చెప్పేసి బ్లాక్బెర్రీ అవన్నీ కూడా పొగాకు పంటను వేపిస్తే ఈరోజు ఆ కంపెనీలన్నీ కూడా ముఖం చాటేసి మరి రైతులకు అన్యాయం చేస్తే మరి 20,2 కోట్ల కిలోలు మరి పొగాకు కొనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా చేసే కార్యక్రమం. మరి ఒక పక్కన ఈ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ప్రతిపక్షం ఏ విధంగా చేస్తుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎంతసేపు ఈ రాష్ట్రం మీద విషయం చిమ్మితో ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకూడదు అనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి ఒకటే ఉదాహరణ పీపీపీ మోడల్. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మోడల్ కాదు. ప్రపంచం పక్కన పెట్టండి, మన దేశంలోనే దాదాపు 7 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో హాస్పిటల్స్, కాలేజ్ నడుస్తుంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఎవరైనా సరే కాంట్రాక్ట్ ద్వారా టెండర్లు వేస్తే మేము వస్తారో రారో కల్లో ఊహించుకుంటున్నారేమో, కానీ వస్తే 2 నెలలు అరెస్ట్ చేస్తామన్నారంటే ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో కులాల మధ్య తగాదా
ఎక్కడన్నా గ్రామంలో చిన్న తగాదా జరిగితే దాన్ని కులాల కంటే కట్టేస్తాం, ప్రభుత్వం కులాలకి అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ విధంగా మన ప్రతిపక్షం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు అమరావతి ఎన్నిసార్లు మాట మార్చారు, మాడం తిప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 2014లో అసెంబ్లీలో వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీరందరూ సాక్షిగా మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని చెప్పారు. మళ్ళీ మాట మీరు 2019 ఎన్నికల్లో మీరు అనుమానపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని మార్చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారో లేదో కానీ నేను ఇల్లు కట్టేసుకున్నాను తాడేపల్లి అని చెప్పేసి చెప్పారో లేదా ఒకసారి సమాధానం చెప్పమని చెప్పేసి మనం చేస్తాను. 2024లో ఓడిపోయిన తర్వాత మేము ప్రజల మనోభావాలను గుర్తించలేకపోయాము, ఇదే రాజధాని ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి 2029లో గెలిస్తే మేము పరిపాలన చేస్తామని చెప్పాడా లేదా? మళ్ళీ ఈరోజు అమరావతి కృష్ణానదిలో ఉంది, రేపు ప్రపంచం అంతా సముద్రాల్లో కూడా ఇల్లులు కడతా ఉండి పెద్ద పెద్ద నగరాలు, దుబాయ్ మీరు ఒకసారి చూసిన కొంతమంది ఉంటారు, పామ్ బీచ్ అని చెప్పేసి సముద్రాన్ని పూర్తి చేసి అక్కడ కడతా ఉన్నారు. ప్రతిపక్షం హోదా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రం మీద విషం చిమ్ముతో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్పేసి మనం చేస్తాం. 3 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో విద్యార్థి రాజకీయాలతో రాజకీయాన్ని ఆరంభించి తెలుగు యువత నాయకునిగా పలు సంవత్సరాలు పార్టీకి సేవలందించి అనంతరం మండల ప్రజా పరిషత్ నాయకునిగా, జిల్లా పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి తన విస్తృత సేవలను అందించిన పార్టీ సీనియర్ నేత గుత్తా వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు. చిలకలూరిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి గోవిందాపురం గ్రామంలో పార్టీని పటిష్టం చేయడానికి విశేషమైన కృషి చేసి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గ్రామాన్ని తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామంగా తీర్చిదిద్దారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో మండల ప్రజా పరిషత్ నాయకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న గుత్తా ఆకస్మిక మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తపరిచారు. చిలకలూరిపేట పట్టణ మాజీ ఐటీడీపీ కార్యదర్శి వేల్పూరి రమేష్ తండ్రి నాగేశ్వరరావు ఇటీవల స్వర్గస్థులయ్యారు. పట్టణంలోని 9వ వార్డు చాకలి కాలనీ నందుగల వారి నివాసానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరిపేట గోల్కొండ గార్డెన్స్ లో రసవత్తరంగా జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు పోటీలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. 6 పళ్ల విభాగంలో 3వ రోజు 30 జతల పోటీ బండ్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 160 ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొన్నాయి. గెలుపొందిన విజేతలకు ఏ రోజు కా రోజు రాత్రిపూట బహుమతులు నగదు అందిస్తున్నారు. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 19 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. మహిళా త్రివేణి నాయుడు గారు కాబోలు లింగంగొండ చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 18 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. త్రివేణి నాయుడు గారు కాబోలు లింగంగొండ వారి దశ ప్రదర్శన కొనసాగుతున్న దశకన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. 20 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. బాబు హలో మహిళా త్రివేణి నాయుడు గారు కాబోలు లింగంగొండ చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి. మామూలు పాల్గొన్న ప్రతి జతకు కూడా సంబంధించిన వారు ఒక్కరికి మాత్రమే అవకాశం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 27 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 31 సెకండ్లు ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 22 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. మహిళా త్రివేణి నాయుడు గారు కాబోలు లింగంగొండ నర్సారావుపేటలోని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ప్రతినిధులు కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు నిధుల ఎజెండాగా జరిగే ఈ సమావేశంలో పలు సూచనలు సలహాలు చేశారు. జిల్లాకు కేంద్ర నిధులు రాబట్టడంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రతి పథకంపై అవగాహన పెంచుకుంటూ సమన్వయంతో ప్రతిపాదనలు ఎక్కువగా తయారు చేసుకుని ప్రతి పనిని కేంద్రం వద్ద ముందుకు తీసుకెళ్లేందుకు సంప్రదించాలని కోరారు. ఈ రోజు ప్రధానంగా గిరిజనాభివృద్ధి,
రైల్వేస్, హైవేస్, కేంద్ర ప్రభుత్వ ఉపాధి పథకాలు, హార్టికల్చర్, ఇరిగేషన్, ఉపాధి హామీ పథకాలు, గృహ కల్పన, సిఎస్ఆర్ నిధులు, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పల్నాడు జిల్లా పర్యటన ఉన్నందున ఇప్పటికే దాదాపు 1500 కోట్ల రుణాలు ప్రజలకు ఇస్తున్నందున ఈ నిధులు అధికారులు ప్రజలకు అందించడంలో వేగం పెంచాలి. ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చి లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారని, అలాగే గిరిజనులకు కూడా రుణ సదుపాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సూర్యఘర్ పథకంలో పురోగతిని మరింతగా సాధించాలని సూచించారు. ఇరిగేషన్ విషయంలో వరికి పూడిసెల ప్రాజెక్ట్ ని త్వరగా పట్టాలెక్కించేందుకు, నీటి వనరులను బాగు చేసే త్రిబుల్ ఆర్ స్కీమ్ అమలుకు, లిఫ్ట్ ఇరిగేషన్ల అభివృద్ధి దిశగా చర్చించామన్నారు. జాతీయ రహదారుల విషయానికొస్తే ప్రస్తుతం జరుగుతున్న హైవే పనులు త్వరగా పూర్తి చేసేందుకు కొత్త ప్రతిపాదనలు, భూసేకరణలు, ఇతర అడ్డంకులు క్లియర్ చేసే అంశాలపై చర్చిస్తూ వినుకొండ గుంటూరు జాతీయ రహదారిని త్వరగా పట్టాలెక్కించాలని, రహదారులపై గ్రీనరీ పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హార్టికల్చర్ విభాగానికొస్తే ఉద్యానవన్ హబ్ గా పల్నాడు అభివృద్ధి చెందాలని, నక్రకల్ వద్ద ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని, కేంద్ర ప్రభుత్వ పథకం PMFME పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కువ అప్లికేషన్ పెట్టించి లోన్స్ వచ్చేలా చొరవ చూపాలని సూచించారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు CSR నిధులు ఎక్కువ సాధించే ప్రణాళికతో పనిచేద్దామని చర్చించారు. మన వైపు నుంచి కొద్దిగా ప్రొయాక్టివ్గా ఉంటే బెటర్. కొద్దిగా విడియం వదిలి కొద్దిగా కన్జర్వేటివ్గా ఉండకుండా కొద్దిగా అగ్రెసివ్గా ఉండి మనము మ్యాక్సిమం ఎక్కువ ఫండ్స్ తెచ్చుకునేదానికి మన డిస్ట్రిక్ట్కి ఏమేమి ప్రపోజల్స్ పెట్టచ్చు, ఏ విధంగా అనేది ఒకసారి మీరు కొద్దిగా పర్సూ చేయాలి. పర్సూ చేయకుండా ఏదో అవుతుందంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఇప్పుడు ఉదాహరణ ఉంది, 2-3 స్కీమ్స్ మనం డబ్బులు వచ్చిన వాటిని వాడకుండా వెనక్కి పంపించాము. మీరే చూసారు, మీరు ఎగ్జాంపుల్ కలర్ చూసారు. కొన్ని స్కీమ్స్లో ఉన్నా మనం ప్రొజెక్ట్ చేయాల్సిందే, మనం అసలు ప్రొజెక్షనే చాలా తక్కువ పెట్టుకొని కూర్చున్నాము. ఉదాహరణకి నరేగా ఉంది, చాలా ప్రొజెక్షన్ తక్కువ పెట్టుకున్నాము. నాకు తెలిసి జుగా కూడా అంతే, చాలా తక్కువ ప్రొజెక్షన్ పెట్టుకున్నాము. ప్రసాద్ స్కీమ్ ఉంది, దాన్ని ఇంకా రివ్యూ చేయలేదు. కానీ ప్రసాద్ స్కీమ్లో కూడా మన ప్రపోజల్ వెళ్ళిందో లేదో కూడా తెలియదు. ప్రసాద్ స్కీమ్ ఇప్పుడు ఈ ఇయర్కి అయితే బడ్జెట్ అయిపోయింది, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ థింక్ రివ్యాప్ చేసి మళ్ళీ వస్తుంది. ఇవన్నీ కూడా ఇందాక చెప్పాను కదా, ఖేలో ఇండియా, ఇవన్నీ కూడా మనం మిస్ అవ్వకూడదు. మిస్ అవుతున్నాం అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఉన్న స్టేట్కి ఇంత రిసోర్స్ క్రంచ్ ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం ఎంత సంఖ్యలో తెచ్చుకుంటే అంత మంచిది. మీరు దాని వైపు దయచేసి మీరు ఎఫర్ట్ పెట్టాలి. దానికి మీరు దయచేసి కొద్దిగా మన నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో అయ్యి ఇంకా మీ వైపు నుంచి కూడా ఆలోచించి కొద్దిగా పెట్టండి. రెండోది మీరు చేయవలసిన ముఖ్యమైనది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీ లెవెల్లో ఏమారు ఉన్నవి, మీరు చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నవి, కలెక్టర్ గారి లెవెల్లో ఏమారు ఉన్నవి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమారు ఉన్నాయి, స్టేట్ లెవెల్ ఏమారు ఉన్నాయి, సెంట్రల్ లెవెల్. ఇది నెక్స్ట్ 1 వీక్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి స్కీమ్కి కూడా మీరు డాక్యుమెంట్ తయారు చేసి మాకు ఇవ్వాలి. ఈరోజు 19th by 26, 27 అంటే ఎప్పుడుగా అయిపోయిన తర్వాత రోజుకి ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బి దేర్ నో దాంట్లో మాత్రమే. ఇది చిన్న ఎక్సర్సైజ్, మీరేమో అంత కష్టపడాల్సిన ఎక్సర్సైజ్ కాదు, కానీ వీ షుడ్ హ్యావ్ సమ్ క్లారిటీ. ఎవరు ఏం ఫాలోఅప్ చేయాలి, ఏ లెవెల్లో ఫాలోఅప్ చేయాలి. నేను మొన్న రైల్వేస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే రైల్వేస్ వాళ్ళు ROPs రూపాయి కూడా మనం ఖర్చు పెట్టుకుంటే మొత్తం వాళ్ళు వేస్తారు, ROPs రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు వేస్తారు మొత్తం కూడా. అడిగితే సార్ మీ వాళ్ళు ఇన్స్పెక్షన్ రాలేదు అన్నారు. వెంటనే మేడం చెప్పారు ఇన్స్పెక్షన్ చెప్పారు, పురమాయించారు, ఇన్స్పెక్షన్ అయిపోయింది, నెక్స్ట్ స్టేటస్కి వచ్చింది. ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ చేసుకుంటే అయ్యే ఇబ్బంది ఏంటంటే మనకు రావాల్సిన ఫండ్స్ రాకుండా అయిపోతాయి. కాబట్టి మేము మీ వైపు నుంచి కోరేది అదే, ప్రతి స్కీమ్ని కూడా మీకు ఆల్రెడీ ప్రతి స్కీమ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి లాస్ట్ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి స్కీమ్ కింద మనం ఈ అప్లై చేస్తున్నాం. ఒకసారి మీరు స్టడీ చేసి అప్లై చేస్తే వాటి స్టేటస్ ఎక్కడ ఉంది, డిస్ట్రిక్ట్లో ఉందా, స్టేట్లో ఉందా అనేది మాకు ఇవ్వాలి. అప్లై చేయకపోతే ఎప్పుడు లోపల అప్లై చేస్తారు కావాలి. ఇది రెండు కూడా మీరు బై 26, 27 ప్లీజ్. పల్నాడు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా సంజనా సిన్హా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని మర్యాదపూర్వకంగా కలిశారు, పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు.
చిలకలూరిపేట పట్టణంలోని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావుకు ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం లభించడం పల్నాడు జిల్లా ప్రజలకే గర్వకారణమని నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావును ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కొమ్మినేని వైద్యశాల సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. నాణ్యమైన వైద్యం సేవాభావంతో చేసిన కృషికి జాతీయ స్థాయి గుర్తింపు రావటం యువ వైద్యులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. డాక్టర్ వీరశంకర్రావు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం, సిబ్బంది సహకారంతోనే ఈ గౌరవం సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, మన్నాన్ షరీఫ్, కూరపటి శ్రీనివాసరావు, అట్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం తాతపూడి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొన్న లారీ ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా వెళ్లిపోయాడు. ఇక ఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్తెనపల్లి నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు ఆటో వెళ్తుంది. ఇక తాతపూడి వద్దకు రాగానే హైవేపై లారీ ఢీకొట్టడంతో వారంతా గాయపడ్డారు. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన కల్లూరి సుబ్బారావు ఇటీవల మరణించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవాజీ మదన్ మోహన్, గట్టినని రమేష్, నెల్లూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. కొండవీడు కోటపైన జనప్రియ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని చిలకలూరిపేట శ్రీకృష్ణదేవరాయల విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కొండవీడు ఉత్సవాలు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు పరిపాలనలో ఎలా అభివృద్ధి చెందిందో తెలిసేలా చరిత్ర గురించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ని కమిటీ సభ్యులు కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ డిఎఫ్ఓతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆమెను కలిసిన వారిలో తోట బ్రహ్మస్వాములు, రావు సుబ్రహ్మణ్యం, పోదురాజు హరీష్, మిర్యాల లక్ష్మీనారాయణ, మారెళ్ల వెంకట శ్రీనివాసరావు, మండలిని కొండయ్య తదితరులున్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మంగళవారం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైభవంగా అలంకరించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పూజలు చేశారు. 4000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ధర్మ సంఘం కార్యదర్శి మాట్లాడారు. గురుతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైః సదా నీరాజనమయారత్త గుహానవరదో భవ హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాని మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణముపహరతి
ఏకదే వైజమానాయుస్తేజో దధాతి ప్రేమేం శరణ మహాప్రపంచే లక్ష్మీర్మే జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా దేవాలయంలో ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు బిగినవి. మండపారాధన, అభిషేకము, తర్వాత తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 గంటకి అన్నప్రసాద వినియోగం. సాయంత్రం 6 గంటలకు వాసవి అమ్మవారి భక్తులందరూ వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్టు లేదా వైట్ షర్ట్ వేసుకొని ఊరేగింపులో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మహిళా మాతలు కూడా అందరూ ప్రతిదలతో ఊరేగింపుతో జరుగుతుంది. మహిళా మాతలు అందరూ కోరుతున్నాం. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కర్మ సంఘం. జై వాసవి. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచే అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఉదయం పూట అమ్మవారికి మండపారాధన, దాని తదనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమం. ఇప్పుడు వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది, 4000 మందికి. అలాగే సాయంత్రం నగరోత్సవంలో అమ్మవారి నగరోత్సవం జరుగుతుంది. అమ్మవారి నగరోత్సవంలో మహిళా మాతలందరూ డ్రెస్ కోడ్లో, ఎల్లో డ్రెస్లో, మగవారేమో వైట్ డ్రెస్లో వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలకి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత ఉత్సవం జరుగుతున్నది. మధ్యాహ్నం భోజన కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం నగరోత్సవము మేళ తాళాలతో చిలకలపేట మా వీధులు మొత్తం తిరుగుతాయి. కాబట్టి అందరూ భక్తులందరూ లేడీసు ఎల్లో శారీసు, జెంట్స్ వైట్ అండ్ వైట్ ధరించి నగరోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య 4,000 మంది భోజన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ సాయంత్రం 6 గంటల దేవస్థానంలోకి రావాల్సిందిగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలోకి 6 గంటల కల్లా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భక్తులు అందరూ రావాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ SS న్యూస్.